నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపును కాంక్షిస్తూ శనివారం జూలూరుపాడులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన రామదాస్ నాయక్, బీఆర్ఎస్ అన్ని విధాల తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఇక ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకరంగా మారిందని, పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే ఆయన విద్యా సంస్థలను బాగు చేసుకోవడానికి, దాచుకోవటానికి, దోచుకోవడానికే పని చేస్తారని, ఏ రోజు నిరుద్యోగ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కేసీఆర్ చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడంలో విజయం సాధించాడని, అన్ని పార్టీల అండ తీన్మార్ మల్లన్నకు ఉందని, అందుకే తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి కౌన్సిలింగ్కి పంపించాలని అన్నారు. వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇప్పటికే కనుమరుగైందని, మండల వ్యాప్తంగా జాడ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగిలాల్ నాయక్, ఎంపీటీసీ మధు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అనిల్, నవీన్, రాథోడ్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ మోసం చేసి తెలంగాణని ప్రజలు ఓడగొట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డిని 6 సంవత్సరాలు ఎమ్మెల్సీలో ఉండాల్సిన టైం అది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, విద్యా సంస్థల అధినేత, నిరుద్యోగులకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఈ 3 జిల్లాల ఏ రోజు కూడా జూలూరుపాడులో ఇంజనీరింగ్ పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఉద్యోగం రావాలని కానీ, వాళ్ళ హక్కుల గురించి కానీ, వాళ్ళకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో కానీ ఎక్కడ కూడా కనీసం ప్రభుత్వంతో మాట్లాడిన దాఖలాలు లేవు, అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు. వాళ్ళు పైరోలు చేసుకోవడం తప్ప, వాళ్ళు డబ్బులు దాచుకోవడం, దోచుకోవడం తప్ప, వాళ్ళ విద్యా సంస్థలు బాగు చేసుకోవడం తప్ప ఈనాడు కూడా మన గురించి మాట్లాడకపోగా మోసం చేసి మనం పోయి జనగాం నియోజకవర్గానికి పోయిండు. దాని ఫలితం వచ్చిన ఎన్నికైంది. 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు. మరి తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, కోదండరాం గారి పార్టీ, ఎంఎల్ పార్టీ, ఎనకలకి తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు కలిపి మద్దతు ఇచ్చి నిలబెడుతున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న 2 సార్లు పోటీ చేసి మార్చిలో దగ్గర ఓటమి గెలుపు ఒక అంశం అయితే, ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఈ తెలంగాణలో కేసీఆర్ చేసిన మోసాన్ని ఎదిరించి కొట్లాడి నిరుద్యోగుల కోసం కొట్లాడడం జరిగింది, ఉద్యోగకారుల కోసం కొట్లాడడం జరిగింది. కేసీఆర్ చేసిన మోసాన్ని ప్రజలు చెప్పేటప్పుడు గొంతెత్తి సాటి కేసుల పాలై జైలు సందర్భాన్ని దర్శించాం. కాబట్టి తీర్మానం వలనని పెద్ద మెజార్టీతో, మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గంలో 14,069 ఓట్లు ఉన్నాయి. ఈ మండలంలో 1400 చిల్లర ఉన్నాయి. అందరూ కూడా ఒక్క ఓటు టీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోయింది, కథం అయిపోయింది అంటున్నాను. నేను పార్లమెంట్ ఎన్నికే ముందు చెప్పిన రెడ్డి గారికి కడుగు కూడా చూసి కథం ఎందుకు చూపిస్తున్నారు తప్ప ఇక్కడ జూలూరుపాడు మండలంలో లేదు టీఆర్ఎస్ పార్టీ, జూలూరుపాడు వైరా నియోజకవర్గంలో తెలంగాణ కూడా ఉన్న అడుగులు కూడా అయిపోతుంది. కాబట్టి తీర్మానం మనల్ని పెద్ద ఎత్తున గెలిపించాల్సిన అవసరం ఉందని సందర్భాలు చూసుకొని మా అన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు